హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ? ఏంటి డబ్బా పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? డబ్బా మొక్కల కోసం అండి. మీకు మొక్కల దగ్గర మట్టి దగ్గర చీమలు రాకుండా కంపోస్ట్ ఎలా రెడీ చేయాలో ఈ డబ్బాతో మీకు రెడీ చేసి చూపిస్తాను. రండి చూద్దాం ఎలా రెడీ చేయాలనేది. ఇది చూసారా, దీంతో హోల్స్ పెట్టుకుంటాను నేను. ఇది ఇది మీకు ఇది లేదనుకోండి, మేకు ఉంటుంది కదండి, ఆ మేకైనా వేడి చేసుకొని హోల్స్ పెట్టుకోవచ్చు మనం. నాకు అది ఇది ఉంది కదా అని పెట్టుకున్నాను. ఇది కావాలనుకుంటే అమెజాన్లో దొరుకుతుందండి మనకి. చూసారా, ఇది వేడెక్కితే హోల్స్ పడతాయండి డబ్బాకి ఇలా మూత ఉండాలండి. మూత లేని డబ్బా అసలు యూస్ చేయకూడదు, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అవి వస్తాయి కాబట్టి డబ్బా క్లోజ్ చేసే ఉంచాలి. డబ్బాకి కింద సైడ్ హోల్స్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ప్లగ్ పెట్టాను. చూసారా, ఇలా హోల్స్ ఇలా పెట్టేసుకోవడం అండి. ఒక 4-5 పెట్టుకోండి కింద మధ్యలోని. అంటే మనం ఆ నీళ్ళు కొంచెం వేస్తాం కదా, ఆ నీళ్ళు ఆ మొక్క మొదటికి వెళ్తాయి అన్నమాట. ఒక చిన్న చిన్న మొక్కలు ఉండే పక్క సైడ్కి వాటికి వెళ్తుందండి, ఏం పర్వాలేదు. ఇలా పెట్టుకోవచ్చు హోల్స్. మళ్ళీ సైడ్లో కూడా కొద్దిగా ఒక 2-3 పెట్టుకోండి. ఇలా ఎడల్పుది ఉంటే 3 పెట్టుకోండి హోల్స్ సైడ్లోని. అంతేనండి. ఇలా పెట్టేసుకున్నారంటే వేస్ట్ డబ్బాలని వీటికనే ఇలా ఇటు అటు సైడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నేను ప్లగ్తో వేడెక్కుతుంది కాబట్టి అయిపోయిందండి. కంపోస్ట్ రెడీ చేయనందుకే నేను హోల్స్ పెట్టాను. చూసారా, హోల్స్ పెట్టింది చూపించాను కదా, ఇది ఎలా పెట్టుకోవాలని హోల్స్. ఈ హోల్స్లోని ఈ డబ్బాలోని ఎలా వెజిటేబుల్స్ వేయాలో మీకు చూపిస్తాను, రండి. ఈ డబ్బా ఎంత హైట్ ఉందో ఆ హైట్కి సరిపోయేటట్టుగా తవ్వుకోవాలంటే మట్టి గొయ్యి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఈ 2 మొక్కల మధ్యలో నేను పెడుతున్నాను. ఈ గొయ్యి తవ్వేసి దీంట్లోనే పెట్టుకోవడానండి. పెట్టుకుంటే కొంచెం పక్కకి చీమలు రావు అండి, ఏమీ మంచిగా ఉంటుంది. ఈ లోపల ఎరువులా కూడా తయారవుతుంది మనకి. చూసారా, అంత గొయ్యి తవ్వుకోవాలంటే. చూసారా, నేను గొయ్యి తవ్వాను. అంత గొయ్యి తవ్విన తర్వాత మూత ఉండాలండి డబ్బాకి మూత ఉంటేనే అవుతుంది. ఇలా ఉంది కదా, సరిపోయింది. చూసారా, ఆ మూత తీసుకొని, మూత ఉంటేనే మీకు అవుతుందండి. ఏ వెజిటేబుల్ అని వేసేసుకోవచ్చండి అందులోని. మీకు పురుగు రావడం ఏమి ఉండదండి. ఇది ఇలా ఉంది కదా, ఇంతేనండి. ఇలా వేసుకొని చూసారా, వెజిటేబుల్స్ అన్నీ అవన్నీ వేస్తాను. ఇందులో కొంచెం మట్టి వేసుకోవాలండి. ఈ మట్టి చాలు మనకి. ఆ మట్టి వేసుకొని కొద్దిగా వేసుకొని అలా క్లోజ్ చేసుకొని జస్ట్ అంతేనండి. కొద్దిగా వాటర్ వేద్దాము. కొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ వేసి నొక్కేసామనుకోండి, ఇంకా కొద్దిగా పడుతుంది వెజిటేబుల్స్. ఇంకా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 డేది ఇంకో పడుతుంది. నేను 3 డేస్ వెజిటేబుల్స్ వేసాను. ఈ వాటర్ అలా వేసేసి ఇలా క్లోజ్ చేసేయడానండి, అంతే. ఇంకా 2 వచ్చాయండి స్ట్రాబెర్రీస్. చూసారా, స్ట్రాబెర్రీస్ 2 వచ్చాయి. తీసేద్దాం మనం. ఇంకా నేను కింద వేసానండి స్ట్రాబెర్రీ మొక్క. ఇంకోటి ఉందండి, చూసారా, దానికి కాసాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటా. కంపోస్ట్ ఇలా రెడీ చేసుకుంటే మంచిది కదండి. వెజిటేబుల్స్కి అన్ని కాయగూరలకి అన్నీ మంచిగా వస్తాయి. అది మళ్ళీ నాకు ఒక 1 వీక్లో రెడీ అయిపోతుంది. అలాగే అందులో ఉన్న వాటర్ అది మొక్కలకి వెళ్తుంది. అక్కడ నాకు కంపోస్ట్ కూడా రెడీ అయిపోద్ది. అందు గురించి మీకోసం చూపిద్దామని వేసాను. నేను అలా రెడీ చేస్తాను.
ఏ మొక్కకైనా అలాగే వేస్తానండి. ఇదే డబ్బా అవసరం లేదు, డబ్బా మీద మూత ఉంటే ఏదైనా ఓకే. మామూలు మట్టి తీసి కూడా కప్పేయచ్చండి, మట్టి తీసి దాంట్లో పెట్టేయచ్చు. ఇక్కడ ఏంటంటే పందికొక్కులు, ఎలకలు, ర్యాబిట్స్ అవన్నీ వస్తున్నాయి కదా, అవి దువ్వేస్తున్నాయండి వాసన చూసి, స్మెల్ చూసి. మరి ఇంకా ఎక్కువ వస్తున్నాయండి ర్యాబిట్స్. అలాంటివన్నీ వేస్తుంటే ఏంటంటే ఆ స్మెల్కి ఇంకా బాగా వస్తున్నాయి. అందుకే నేను ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని నేను రెడీ చేసి పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.